ఓకే, క్వశ్చన్ చూస్తే ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 0.1 kg is subjected to a force which varies with distance as shown in the figure. If it starts from journey from rest at x is equals 0, its velocity after at x is equals to 12 meter is. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నానంటే ఒక పార్టికల్ ఉందంట, దాని మాస్ 0.1 kg. ఓకే, అది దాని మీద ఒక ఫోర్స్ ఎఫ్ యాక్ట్ అయిందంట. అది ఫ్రమ్ 0 to 12 మీటర్స్ డిస్ప్లేస్ అయ్యిందంట. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, దీని ఇనిషియల్ వెలాసిటీ 0 ఇచ్చాడు. ఓకే, మళ్ళీ క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే ఇక్కడ వెలాసిటీ ఎట్ 12 మీటర్స్ ఎంత అని అడిగాడు. ఓకే, మనకి వర్డన్ ఫార్ములా ఏంటి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా అండర్ ఎఫ్ఎక్స్ గ్రాఫ్. ఓకే, దట్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఒక ట్రయాంగిల్ ఉంది ఇక్కడ. ఓకే, దీని ఏరియా అంతా హాఫ్ ఇంటూ అంత డిస్టెన్స్ వచ్చింది 4 into 10 ప్లస్ ఇక్కడ మళ్ళీ ఒక స్క్వేర్ ఉంది ఇక్కడ. దీని ఏరియా ఏమవుద్ది, దీని ఏరియా ఎంత 4 into 10 అవుద్ది. ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ ఉంది. ఓకే, దీని ఏరియా ఎంత అవుద్ది, హాఫ్ ఇంటూ 4 into 10 అవుద్ది. ఓకే, 2 5 times పోద్ది, 2 5 times పోద్ది, 4 5 is 20 ప్లస్ 40 ప్లస్ 20. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 80 joules వచ్చింది. ఓకే, మనకి ఫార్ములా తెలుసు, ఒక ఫార్ములా ఉంటుంది కదా, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు వర్క్ డన్ ఎంత వచ్చింది, 80 వచ్చింది. దట్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం వి ఫైనల్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎం వి ఇనిషియల్ స్క్వేర్. 0 అయిపోతుంది ఎందుకంటే వి ఇనిషియల్ 0 కాబట్టి. ఓకే, ఇక్కడ మాస్ ఎంత ఇచ్చారు, హాఫ్ మాస్ అంతా 0.1 ఇంటూ వి ఫైనల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 80. ఇటు పక్క వస్తే 160 దట్ ఈక్వల్స్ టు 0.1 ఇంటూ వి ఫైనల్ స్క్వేర్. therefore v final square is equals to 1600 అవుద్ది. therefore v final is equals to 40 అవుద్ది. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.